హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ ని మిస్ కాకుండా ఉండాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కొట్టడం మర్చిపోవద్దు. ఒక గ్రామంలో రామచంద్రయ్య కట్టెలు కొట్టుకుంటూ జీవించేవాడు. ఒకరోజు రామచంద్రయ్య అడవికి వెళ్లి అడవిలో ఉన్న శివయ్య విగ్రహం వద్ద పూలు పెట్టి దండం పెట్టుకుంటూ, స్వామి, ఈరోజు కట్టెలు బాగా దొరికేలా చూడు స్వామి, నన్ను కొంచెం కరుణించు స్వామి అని దండం పెట్టుకుని రామచంద్రయ్య అడవిలోకి వెళ్లి కట్టెలు కొట్టుకుంటూ ఉంటాడు. కొంత సమయం తర్వాత రామచంద్రయ్య వద్దకు ఒక స్వామీజీ వస్తాడు. రామచంద్రయ్య, నీ శివయ్య నీకు ఈరోజు కరుణించాడా? ఆ స్వామి, నా స్వామి నా మొర ఆలకించి ఈరోజు నాకు బాగా కరుణించాడు. నాకు రోజుటి కన్నా ఈరోజు ఎక్కువ కట్టెలు దొరికాయి స్వామి. రామచంద్రయ్య, నువ్వు ఈరోజు మీ స్వామికే సహాయం చేయబోతున్నావు. నా స్వామికి నేను సహాయం చేయబోతున్నానా? ఏమిటి స్వామి మీరు చెప్పేది? కొంచెం వివరంగా చెప్పరా? రామచంద్రయ్య, ఈరోజు నీ స్వామి నీతో ఒక పని చేయించబోతున్నాడు. ఆ పని మంచిగా చెయ్యి. తప్పకుండా చేస్తాను స్వామి. నా స్వామి కోసం ఏ పనైనా చేస్తాను. రామచంద్రయ్య, ఈ తాయిత్తు కట్టుకో. నువ్వు చేసే ఈ పనిలో నీకు అండగా తోడుగా ఉంటుంది. ఆ స్వామి దయ నీ మీద ఎప్పుడూ ఉండేలా చూస్తుంది అని స్వామీజీ ఒక తాయిత్తును రామచంద్రయ్యకు కడతాడు. ఆ తర్వాత స్వామీజీ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత రామచంద్రం మరలా తను కట్టెలు కొట్టుకుంటూ ఉంటాడు. కొంత సమయం తర్వాత కట్టెలన్నీ మూటగట్టుకుని తిరిగి ఇంటికి వెళుతూ ఉంటాడు. స్వామీజీ ఏదో సహాయం చెయ్యాలి అన్నాడు, కాని ఏ సహాయమో చెప్పకుండా వెళ్లిపోయాడు. నేను నా స్వామికి ఏం సహాయం చేయగలను అని ఆలోచించుకుంటూ రామచంద్రయ్య ఇంటికి వెళుతూ ఉంటాడు. రామచంద్రయ్య తిరిగి ఇంటికి వెళుతూ శివయ్య దేవాలయం వద్దకు వచ్చి దండం పెట్టుకుంటూ, స్వామి, మీకు ధన్యవాదాలు స్వామి. ఈరోజు నాకు కట్టెలు బాగా దొరికాయి అని దండం పెట్టుకుంటూ ఉండగా రామచంద్రయ్యకు ఎవరో అమ్మాయి కేకలు వినిపించడంతో రామచంద్రయ్య అక్కడికి వెళతాడు. అక్కడ ఒక అమ్మాయి భయపడుతూ ఉంటుంది. అది చూసిన రామచంద్రయ్య తన వద్దకు వెళ్లి, అమ్మా, ఏమైంది నీకు? ఎందుకలా అరుస్తున్నావు? ఎందుకు ఆ విధంగా భయపడుతున్నావు? ఏం జరిగింది? అయ్యా, నా పేరు చంద్రిక. నేను ఒక నాగిని. నేను నా శక్తులను కోల్పోయాను. దాంతో ఒక మాంత్రికుడు నన్ను బంధించాలని చూస్తున్నాడు. నన్ను కాపాడండి అని అమ్మాయి అనగా, అది విన్న రామచంద్రయ్య కోపంతో, తల్లి, నాతో రా, శివయ్య వద్దకు వెళదాం. ఎవరు వస్తారో నేను చూస్తాను అని తనని శివాలయం వద్దకు తీసుకుని వెళతాడు. కొంత సమయానికి ఒక మాంత్రికుడు అక్కడికి వస్తాడు. చంద్రిక, నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. రా, వచ్చి లొంగిపో. రామచంద్రయ్య ఒక కర్ర చేతిలో పట్టుకుని, ఒరే మాంత్రిక, నువ్వు తనని ఏమీ చేయలేవు, నేనుండగా. చంద్రిక, నా మంత్రశక్తులను తట్టుకుని ఒక సాధారణ వ్యక్తి నీకు సహాయం చేయగలడు అని నువ్వు నమ్ముతున్నావా? సరే అయితే చూడు, ఇప్పుడే వీడిని నా శక్తులను ఉపయోగించి ఒక జంతువులాగా మార్చేస్తాను అని మాంత్రికుడు తన మంత్రదండంతో రామచంద్రయ్య మీదకు కొన్ని శక్తులను వదులుతాడు. ఆ శక్తులన్నీ రామచంద్రయ్య మీదకు వెళుతాయి, కాని రామచంద్రయ్యను ఏమీ చేయలేవు. స్వామీజీ కట్టిన తాయిత్తు వల్ల ఆ శక్తులేమీ రామచంద్రని ఏమీ చేయలేక మాయమైపోతాయి. దాంతో రామచంద్రయ్య కోపంతో తన చేతిలో ఉన్న కర్రతో ఆ మాంత్రికుడిని కొడతాడు. ఆ దెబ్బలు భరించలేక ఆ మాంత్రికుడు అక్కడి నుంచి మాయమైపోతాడు. అప్పుడు స్వామీజీ అక్కడికి వస్తాడు. రామచంద్రయ్య, నీ కర్తవ్యాన్ని బాగా చేశావు. ఎదుటి మనిషి ఆపదలో ఉన్నప్పుడు తన కోసం పోరాడావు. నీ స్వామి నీకిచ్చిన పనిని నువ్వు బాగా చేశావు అని స్వామీజీ ఆ నాగినికి శక్తులు వచ్చేలా చేస్తాడు. దాంతో తను నాగినిలాగా మారుతుంది. రామచంద్రయ్య, నువ్వు నన్ను ఈరోజు కాపాడావు. నేను నీకు ఒక సైకిల్ ఇస్తాను. అది మాయా సైకిల్. నువ్విక్కడ ఎక్కితే నీ ఇంటి దగ్గర దిగుతావు అని ఒక సైకిల్ని రామచంద్రయ్యకి ఇస్తుంది నాగిని. ఆ తర్వాత స్వామీజీకి నమస్కారం చేసి
అక్కడి నుంచి నాగిని మాయమైపోతుంది. స్వామీజీ అడవిలోకి వెళ్లిపోతాడు. రామచంద్రయ్య కట్టెలన్నీ సైకిల్ మీద పెట్టి తన ఇంటికి గాలిలో ఎగురుకుంటూ ఇంటికి వెళ్లిపోతాడు. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ ని మిస్ కాకుండా ఉండాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కొట్టడం మర్చిపోవద్దు. ఒక ఊరిలో రామయ్య, చంద్రం అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. ఇద్దరు చాలా మంచివాళ్లు. అయితే ఒకరోజు పెద్దవాడైన రామయ్యకు ఆండాలుతో పెళ్లవుతుంది. ఆండాలు బాగా డబ్బు పిచ్చిది, ఎవ్వరినీ లెక్క చేయదు. దాంతో ఆండాలు ఎంత పని చేసినా పని చేయలేదని ఎప్పుడూ చంద్రంని తిడుతూనే ఉండేది. ఒకరోజు ఆండాలు రామయ్య వద్దకు వచ్చి, ఏమండి, ఇంకా ఎంతకాలం మీ తమ్ముడిని పెంచి పోషించాలి? తనకు కూడా పెళ్లి చేసి పంపించేవచ్చు కదా. ఆండాలు, ఎందుకే అలా తిడతావు వాణ్ణి? నేను చూస్తున్నాను. మంచి సంబంధం వచ్చినప్పుడు తనకి నేను పెళ్లి చేస్తాను. నిన్ను నమ్ముకుంటే ఈ జన్మకి తనకి పెళ్లి చేయవు. నేనింకా ఈ ఇంట్లో ఇంతమందికి పనులు చేయలేను. త్వరగా తనకి పెళ్లి చేసి ఇక్కడి నుంచి పంపించేయాలి. ఆండాలు అన్నట్లుగానే పక్క ఊరిలో ఉన్న కళ్యాణి అమ్మాయితో చంద్రంకు పెళ్లి చేసి వారిద్దరిని ఊరికి దూరంగా ఉన్న వీళ్ల చిన్న ఇంటిలో కాపురం పెట్టించింది. ఒకరోజు కళ్యాణి చంద్రం వద్దకు వచ్చి, ఏమండి, ఏమిటి మీ అన్నయ్య మనల్ని పెళ్లైన కొత్తల్లోనే ఇంత దూరంగా పంపించేశాడు? కళ్యాణి, ఇది మా అన్నయ్య పని కాదు. ఇది అంతా మా వదిన ఆండాలు గారి పని. మరి మీ అన్నయ్య గారు దీనికి ఎలా ఒప్పుకున్నారండి? వాళ్ళేమో పెద్ద ఇంట్లో, మనకేమో చిన్న ఇల్లు. కళ్యాణి, కొంచెం ఓపిక పట్టు. అన్నయ్య ఏది చేసినా మంచిగా చేస్తాడు. నీకే అంతా అర్థమవుతుంది అని కళ్యాణికి నచ్చజెప్పి చంద్రం, కళ్యాణి ఇద్దరు నిద్రపోతూ ఉంటారు. అర్ధరాత్రి సమయంలో శబ్దాలు వినిపించడంతో ఇద్దరూ లేస్తారు. ఏమండి, ఏమిటా నీళ్ల శబ్దాలు? నాకు భయంగా ఉందండి. కళ్యాణి, భయపడకు, మనకు దగ్గరగా ఉన్న వాగు పొంగినట్టుంది. ఆ నీళ్ల శబ్దాలే ఇక్కడికి వినిపిస్తున్నాయి. భయపడకుండా పడుకో అని చంద్రం కళ్యాణికి నచ్చజెప్పి ఇద్దరూ మళ్లీ పడుకుంటారు. మరుసటి రోజు ఆండాలు రామయ్య వద్దకు వచ్చి, ఏమండి, ఎలా ఉంది మీ తమ్ముడు కాపురం? ఈడొక పిచ్చాడు, ఆ అమ్మాయి ఒక పిచ్చిది. ఇద్దరు ఇద్దరే సరిపోయారు. ఆండాలు, ఎందుకే నీకింత డబ్బు పిచ్చి? మనకా పిల్లలు లేరు. రేపన్న రోజు వాడేగా మనల్ని చూసుకోవాల్సింది. ఏం మాట్లాడుతున్నారు మీరు? వాడు చూసుకోవడం ఏమిటి? నన్ను నా తమ్ముడు చూసుకుంటాడు. మీరు ఆ ఉద్దేశంతో వాడికి ఆ చిన్న ఇల్లు కాకుండా మరి ఏమైనా ఇచ్చారంటే మీకు కూడా ఈ ఇంట్లో అన్నం దొరకదు. అలాగే ఆండాలు, నువ్వు చెప్పినట్లే ఆ చిన్న ఇల్లు మాత్రమే ఇస్తాను. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. రేపే ఆ ఇంటి పేపర్లు ఇవ్వడానికి నా తమ్ముడి ఇంటికి వెళ్తున్నాను. నువ్వు కూడా వస్తే ఒకసారి కలిసినట్టు ఉంటది కదా. నేనా? ఆ చిన్నింటిగా? నేను రాను. నువ్వే వెళ్ళి ఆ పేపర్లు ఇచ్చి వాళ్ళు పెట్టేదేదో తినిరా. దాంతో రామయ్య మరుసటి రోజు పేపర్ను తీసుకుని తన తమ్ముడు చంద్రం వద్దకు బయలుదేరుతాడు. చంద్రం, ఎలా ఉంది కొత్త కాపురం? బాగుందన్నయ్య, కాని రాత్రిపూట కొన్ని శబ్దాలు వస్తున్నాయి. దానికి కళ్యాణి రోజూ భయపడుతుందన్నయ్య. అదొకటి తప్ప ఏ సమస్య లేదన్నయ్య. చంద్రం, భయపడకు. అవి నీ ఇంటి ధనలక్ష్మి చేస్తున్న శబ్దాలు. ఏమిటన్నయ్య మీరనేది? అవును చంద్రం, రండి మీకు చూపిస్తాను అని రామయ్య చంద్రంను, కళ్యాణిని కింద అండర్ గ్రౌండ్ లోకి తీసుకుని వెళ్తాడు. కిందకి వెళ్లి చూడగా చంద్రయ్య ఇంటి కింద భూగర్భంలో ఒక పెద్ద గుప్త నిధి ఉంటుంది. అది చూసిన చంద్రయ్య ఆశ్చర్యంతో, అన్నయ్య, ఇది అంతా నిజమేనా? అవును చంద్రం, ఇదంతా నిజమే. వీటితో నువ్వు మొదట ఒక పెద్ద ఇల్లు కట్టు. ఆ ఇల్లు ఎలా ఉండాలంటే మీ వదిన దాన్ని చూసి ఈర్ష్యపడేలా ఉండాలి. కనీసం అప్పటికైనా తనలో కొంచెమైనా మార్పు వస్తుందేమో అని అంటాడు రామయ్య. చంద్రం అన్నయ్య చెప్పినట్లుగానే చాలా కొద్ది సమయంలోనే ఒక పెద్ద బిల్డింగ్ కడతాడు. ఆ బిల్డింగ్ గురించి తెలుసుకున్న ఆండాలు రామయ్య వద్దకు వచ్చి, ఏమండి, నాకు తెలియకుండా ఆ చిన్న ఇల్లు కాకుండా తనకేమన్నా డబ్బులిచ్చారా మీరు? లేదా ఆండాలు, నేను నువ్వు చెప్పినట్లుగానే ఆ చిన్న ఇల్లును మాత్రమే తనకిచ్చాను. అయితే ఆ ఇంటి కింద భూగర్భంలో తనకి ఒక గుప్త నిధి దొరికిందంట. దానితోనే ఇంత ఇల్లు కట్టాడు
ఆ చిన్న ఇల్లు తనది కాబట్టి ఆ గుప్త నిధి కూడా తనకే చెందుతుంది. ఏమండి, ఒకసారి మీ తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వద్దామా? వాడింటికి నువ్వు రానన్నావు కదా. ఏమండి, నేను మారిపోయానండి. మీరు మళ్ళీ మళ్ళీ నా మాటలు నాకు గుర్తు చేయకండి. ఆ విధంగా రామయ్య చేసిన పనికి ఆండాలు మంచిగా మారి అందరితోనూ మంచిగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ ని మిస్ కాకుండా ఉండాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కొట్టడం మర్చిపోవద్దు.